హలో అండి, వెల్కమ్ టు సాయి ఈసీ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఒకటి రావడం జరిగింది. ఇది వచ్చేసి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పొజిషన్కి సంబంధించి 750 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి 80 పోస్టులు, అలాగే తెలంగాణకు 50 పోస్టులు గాను ఉన్నాయి. మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ ప్రక్రియ అనేది ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏజ్ లిమిట్ మనకు మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, అలాగే డిసేబిలిటీ వారికి, ఫిజికల్ ఛాలెంజ్డ్ వారికి మనకు 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 5 ఇయర్స్ గాను ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అయి ఉండాలి. అలాగే 18 మంత్స్ లేదా 18 మంత్స్ కంటే ఎక్కువ మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో కానీ రూరల్ బ్యాంక్లో కానీ రెగ్యులర్ ఎంప్లాయీగా పనిచేసి ఉండాలి. అంటే ఒక 8-18 నెలలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగైతే ఎవరైతే క్యాండిడేట్స్ టర్మినేటెడ్ లేదా ఉద్యోగం నుంచి తీసివేయబడతారో వారు ఈ పోస్టుకు అనేది ఎలిజిబుల్ కాదు. అలాగే ఎవరైతే ప్రైవేట్ బ్యాంక్లో కానీ పేమెంట్ బ్యాంక్లో కానీ ఫైనాన్స్ సర్వీస్లో కానీ వర్క్ చేసిన వారు అనేది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనము క్యాలిక్యులేషన్లో తీసుకోబడదు. ఈ జాబుకి సంబంధించి పే స్కేల్ అనేది 48,000 నుంచి 85,000 మధ్యలో ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటన్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, అలాగే ఫైనల్ మెరిట్ లిస్టు ఆధారంగా ఫైనల్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు 120 మార్క్స్ ఉంటాయి, 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్లో మనకు ఇంగ్లీష్ నుంచి 30, బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 40, జనరల్ అవేర్నెస్ నుంచి 30, కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 20 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వబడిన 4 సెక్షన్ల నుంచి మినిమం 40% మార్క్స్ అనేది అన్రిజర్వ్డ్ అండ్ ఈబీసీ కేటగిరీ వారు తెచ్చుకోవాలి. అలాగే 35% మార్క్స్ రిజర్వ్డ్ కేటగిరీ వారు తెచ్చుకోవాలి. అలాగే టోటల్ ఓవరాల్గా క్వాలిఫై కట్ ఆఫ్ అనేది మనము ఎగ్జామ్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సెక్షన్లో మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా పాస్ పర్సంటేజ్ అనేది క్రైటీరియాకు తగ్గట్టు ఉండాలి. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది ఎవరైతే అదర్ స్టేట్లో ఉండి వాళ్ళ మదర్ టంగ్ కాకుండా వేరే స్టేట్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది ఏదైతే మనం ఎగ్జామ్లో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 10th అలాగే ఇంటర్కి సంబంధించి మనం సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన వాళ్ళకి ఆ లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో స్టడీస్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి లోకల్ స్టేట్లో. ఫైనల్ సెలక్షన్ అనేది రిటన్ టెస్ట్కి సంబంధించి 70% వెయిటేజ్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి 30% అంటే రిటన్ టెస్ట్కి సంబంధించి 120 మార్కులని 70 మార్కులు గాను, అలాగే ఇంటర్వ్యూకి సంబంధించి 50 మార్కులను 30 మార్కులు గాను కన్వర్ట్ చేసి అగ్రిగేట్ 100%గా 100 మార్క్సుల లెక్క క్యాలిక్యులేట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 100+ ట్యాక్సెస్, అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి 850+ ట్యాక్సెస్ ఉంటాయి. అలాగే ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు బాండ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ బాండ్ పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్ గాను ఉంటుంది. అలాగే ప్రొవిజనల్ పీరియడ్ అనేది 6 మంత్స్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో మనం ఏదైనా కారణం చేత మన జాబ్కి రిజైన్ చేస్తే మనము మన శాలరీ 3 మంత్స్ శాలరీ గ్రాస్ శాలరీ అనేది మనము బ్యాంక్కి పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మన శాలరీ వచ్చేసి ఒక 50,000 అనుకోండి.
50,000 అంటే 3 మంత్స్లో 1.5 lakhs మనం బ్యాంక్కి రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది ఈ బాండ్ పీరియడ్లో మనం రిజైన్ కానీ చేస్తే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సివిల్ స్కోర్ కూడా చూడడం జరుగుతుంది. ఈ సివిల్ స్కోర్ అనేది మినిమం 650 ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా మనకు పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్. మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, అలాగే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ అనేది మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.